హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ రోజు ఒక న్యూ టాపిక్ తో నేను ముందుకు వచ్చాను. ఏంటంటే రైట్స్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్ అండర్ బిఎన్ఎస్ఎస్ అండ్ కాన్స్టిట్యూషన్. అంటే ఇది ఒక అరెస్టెడ్ పర్సన్ రైట్స్ ఏముంటాయి అని చెప్పేసి ఈరోజు టాపిక్. మనము ఒకసారి అరెస్ట్ అయ్యాము, మన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యారంటే చాలా మంది షాక్ అయిపోతారు, టెన్షన్ పడతారు, కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఎలా, ఏంటి అనేసి ఇవన్నీ క్వశ్చన్లకు మీకు ఈ వీడియో. మన కాన్స్టిట్యూషన్ ఇంకా మన బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకు కూడా రైట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, మనల్ని రక్షించడానికి ఈ రైట్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఏంటివో ఈ రోజు డిస్కస్ చేద్దాము. ఓకేనా, ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. అంటే ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాము? హెల్ప్లెస్ గా ఫీల్ అవుతాం. ఈ వీడియో వల్ల యూ విల్ నాట్ ఫీల్ హెల్ప్లెస్. ఓకేనా, ఐ విల్ టెల్ ది రైట్స్ వన్ బై వన్. నెంబర్ 1 రైట్ టు నో ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అకార్డింగ్ టు మన కాన్స్టిట్యూషన్ మరియు బిఎన్ఎస్ఎస్ ప్రకారము. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకొని, కాన్స్టిట్యూషన్ 22, బిఎన్ఎస్ఎస్ 47 ఏం చెప్తుందంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో క్లియర్ గా చెప్పాలి. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది క్లియర్ గా చెప్పాలి. సో దట్ మీరు ఏం ఛాలెంజ్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, యూ కెన్ క్వశ్చన్ ది పోలీస్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ రైట్ టు రిమైన్ సైలెంట్, అంటే కాముష్గా ఉండిపోవాలి. ఎలాంటి సమయంలో అంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుందంటే పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ గా ఈ కత్తి నీ దగ్గరే ఉంది, నువ్వు ఈ మర్డర్ నువ్వే చేశావు, అలాంటి కాన్ఫెషన్స్ ఉంటాయి కదా, అలాంటి కాన్ఫెషన్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ ది రైట్ టు బీ సైలెంట్. ఓకేనా, అప్పుడు మీరు చుప్ సాప్స్ ఉండొచ్చు, సైలెంట్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మన థర్డ్ రైట్ ఏంటంటే రైట్ టు హ్యావ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్ ఫ్రీ లీగల్ ట్రయల్. మనకి ఆర్టికల్ 14 అందరికి గుర్తుంటుంది, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అని చెప్తాం కదా. దీంట్లో ఏం చెప్తుంది అంటే మనకి ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా కదా. సో ఒకరు పెద్ద ఒకరు తక్కువ అనేది కాకుండా అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలని చెప్తుంది. ఓకేనా, ఎవరు లాకి స్పెషల్ కాదు, అంటే లాకి ఎవరు చుట్టం కాదు అంటారు కదా. సో దిస్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ మన 4th రైట్ వచ్చేసి రైట్ టు నోటిఫై సమ్వన్. మనం అరెస్ట్ చేస్తుంటే చూస్తాం కదా చాలా మూవీస్ లో, నీ కొడుకుని అరెస్ట్ చేస్తున్నాం, మీ అల్లుడిని అరెస్ట్ చేస్తున్నాం, సో అండ్ సో అని చెప్పేసి వై దే విల్ ఇన్ఫార్మ్, అంటే అదొక మన రైట్. ఓకేనా, బిఎన్ఎస్ఎస్ 48 ప్రకారం ఎవరైనా అరెస్ట్ అయ్యాక, ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారా అప్పుడు ఆ పోలీస్ మన ఫ్యామిలీ మెంబర్ కైనా, మన ఫ్రెండ్ కైనా, మన నామినేట్ పర్సన్ కైనా మనము ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. ఎవరు? పోలీస్ ఆఫీసర్ ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. ఓకేనా, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనేసి. అండ్ నెక్స్ట్ మన 5th రైట్ వచ్చేసి రైట్ టు కన్సల్ట్ ఏ లాయర్ అండ్ గెట్ లీగల్ ఎయిడ్. అంటే ఏంటంటే మనకి ఆర్టికల్ 39A ఇంకా 22 సబ్ క్లాస్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్తున్నారు అంటే మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది అందిస్తుంది. ఓకేనా, ఎలా అంటే ఇప్పుడు మనకి చాలా మంది అంటూ ఉంటారు ఇన్నోసెన్సే బాగా దే విల్ ఎఫెక్ట్ అని, ఇన్నోసెన్స్ అరెస్ట్ అవుతారు అనేసి. ఆ ఇన్నోసెన్స్ మోర్ ఓవర్ వాళ్ళు ఎలా ఉంటారు, పూర్ పీపుల్ కదా. సో వాళ్ళని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇస్తారు. అండ్ ఎట్ ది టైమ్ 22 సబ్ క్లాస్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మీరు ఒక అడ్వకేట్ ని యూ కెన్ హ్యావ్ అన్ అడ్వకేట్, మీ యొక్క అడ్వకేట్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ మనకి సెక్షన్ 341 సెక్షన్ లో కూడా చెప్తుంది. అండ్ నెక్స్ట్ మన 6th రైట్ వచ్చేసి రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బిఫోర్ 24 hours, విత్ ఇన్ 24 hours. అంటే ఏంటంటే ఇది చూడంగానే వినంగానే మనకి హెబియస్ కార్పస్ గుర్తొస్తుంది. హెబియస్ కార్పస్ అంటేనే మనకి జై భీమ్ సినిమా వస్తుంది, సూర్యది. సో దీంట్లో ఏంటంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి 24 hours ముందే. ఓకే, ఇదే సేమ్ మనకి సెక్షన్ 57 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ లో చెప్తుంది. ఏంటంటే మనకి మ్యాజిస్ట్రేట్ ముందు మనము ప్రొడ్యూస్ చేయాలి. ఇఫ్ ఒక పోలీస్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకపోతే దాన్ని ఇల్లీగల్ డిటెన్షన్ అంటాము. అండ్ 7th రైట్ టు మెడికల్ ఎగ్జామినేషన్. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఏంటంటే యాజ్ పర్ సెక్షన్ 53 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ మనకి డాక్టర్, ఒక రికగ్నైజ్డ్ డాక్టర్, ఆ రికగ్నైజ్డ్ డాక్టర్ అంటే ఒక రిజిస్టర్డ్ డాక్టర్ తో మనల్ని మెడికల్ చెకప్ అనేది చేయాలి. ఓకేనా, అది ఎందుకు అంటే సో దట్ ఇది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది ట్రయల్ అయ్యేటప్పుడు. సో అన్ని మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ కదా ఆ ఎవిడెన్స్. సో అందుకే ఎగ్జామినేషన్ అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. ఇంకొకటి మన 8th రైట్ ఏంటంటే రైట్ టు కస్టడీ మెమో
అండ్ డాక్యుమెంటేషన్. అంటే ఏంటంటే 54 ఆఫ్ ది BNSS ప్రకారం అరెస్ట్, టైమ్, ప్లేస్, డేట్ అన్ని రికార్డ్ చేసి ఉండాలి. ఓకేనా? సో దట్ ఇంకా విట్నెస్ మరియు సిగ్నేచర్ కూడా ఉండాలి. ఇలాంటి ఎవిడెన్స్ ఉండడం వల్ల ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఫ్యూచర్ ఇంటరాగేషన్ ఆఫ్ అ ఫ్యూచర్ ట్రయల్. ఓకేనా? ఇలాంటి రైట్స్ అన్నిటి వల్ల మనము ఫైనలీ ఇవన్నీ మీ రైట్స్ అన్ని మన రైట్స్ ఇవి. ఒకవేళ మనం అరెస్ట్ అయినప్పుడు మనకు ఈ రైట్స్ అని తెలిసి ఉంటే వీ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్ గా ఉంటాము. సో దట్ మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేసి మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇవి మీ రైట్స్ అండ్ మీ ప్రొటెక్షన్ కోసము. అండ్ ఇలాంటి రైట్స్ అన్ని తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి లా రైట్స్ అన్ని అవేర్గా ఉంటే సో దట్ మీకు ఫ్యూచర్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు యూ కెన్ హెల్ప్ అదర్స్ లీగల్లీ. ఓకేనా?